తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్, వైస్ ప్రెసిడెంట్గా అశోక్ కుమార్లు ఎన్నికయ్యారు. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి మొత్తం 48 మంది సభ్యుల్లో 46 మంది ఓటింగ్లో పాల్గొనగా భరత్ భూషణ్ 29 ఓట్లు సాధించి విజేతగా నిలిచారు. ఉపాధ్యక్షుడిగా అశోక్ కుమార్ 28 ఓట్లను సాధించారు. సినిమా ఇండస్ట్రీలో చాలా సమస్యలున్నాయని, సినీ ఇండస్ట్రీని ఒక తాటిపైకి తీసుకొచ్చి అంతా కృషి చేస్తామని నిర్మాత సి కళ్యాణ్ తెలిపారు. ఈరోజు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే మనుషులు నాయకులయ్యారు. డెఫినెట్గా కమింగ్ డేస్లో మంచి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. అలాగే వాళ్ళకి దాము సెక్రటరీగా ఉన్నాడు, అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ప్రసన్న. వీళ్ళందరూ తీసుకునే నిర్ణయాలకి మేమందరం కట్టుబడి పనిచేస్తేనే వాళ్ళు సక్సీడ్గా అన్ని విషయాలను ముందుకు తీసుకెళ్ళగలరు. ఆంధ్ర, తెలంగాణ అక్కడ ఉండే సమస్యలు అక్కడ ఏర్పాటు చేసుకునేదానికి అక్కడ వాళ్ళు కావాలి. అది లీడ్ చేస్తాడని భరత్ డెఫినెట్గా లీడ్ చేస్తాడు. సామరస్యంగా అన్నదమ్ముల్లాగా రెండు ఆర్గనైజేషన్లు డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా. దాము ఆల్రెడీ దీని మీద ఫుల్గా కసరత్తు చేస్తున్నాడు. త్వరలో బైలా అంతా అమెండ్మెంట్ చేసి సక్సెస్ఫుల్గా వెళ్తామని, వీళ్ళకి పూర్తి మద్దతు ప్రతి ఒక్కరూ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, పాత కమిటీ వాళ్ళు చేయాల్సింది చేయగలిగినంత చేశారు. దానికంటే యాక్టివ్గా చేస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. మరొక్కసారి అందరికీ మా భరత్ని, అలానే మా వైస్ ప్రెసిడెంట్ అశోక్ని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.